హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఎగ్ పఫ్స్ చేయబోతున్నాను. సో ఎగ్ పఫ్స్ ఎట్లా చేస్తారంటే ఫస్ట్ మా దగ్గర ఇక్కడ పఫ్ పేస్ట్రీ దొరుకుతుంది, రెడీమేడ్ పఫ్ పేస్ట్రీ అన్నట్టు. సో ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఇది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా ఏం ఫిల్లింగ్స్ పెట్టుకుంటారో ఆ ఫిల్లింగ్స్ పెట్టేసుకొని అవన్లా బేక్ చేసేసుకోవాలి. సో నా దగ్గర ఇప్పుడు పఫ్ పేస్ట్రీ ఉంది. సో నేను ఎగ్ తోటి చేద్దాం అనుకుంటున్నా. సో ఎగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎగ్స్ ఇంకా ఆనియన్స్ అంటే కొంచెం కూరలా వండేసి బాయిల్డ్ ఎగ్ పెట్టి ఈ పేస్ట్రీ కట్ చేసుకొని అందులో ఫిల్లింగ్ లాగా పెట్టి దెన్ నేను దీన్ని అవన్లో పెడతాను. ఓకే, సో దానికోసం ఎగ్స్, ఆనియన్స్, కారం, ఉప్పు అండ్ పసుపు అండ్ ఓకే ధనియా పౌడర్ ప్లస్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, సో ఈ ఇంగ్రీడియంట్స్ రైట్ నౌ సరిపోతాయి. ఒక్కసారి నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటప్పుడు చూపిస్తాను. అండ్ ద సేమ్ టైం ఎగ్స్ బాయిల్ చేసేసుకుంటాను నేను. సో ఎగ్స్ బాయిల్ చేసుకొని రెడీ పెట్టేసుకుంటా, కర్రీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటాను. కర్రీ ఇన్ సెన్స్ ఉత్త ఉల్లిపాయలు కట్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, మీకు కావాల్సిన సీజనింగ్ ఓకే చేసుకొని రెడీ పెట్టేసుకోవాలి. దాని తర్వాత అది చల్లగా కావాలి. మెయిన్ థింగ్ కర్రీ వండింది, కర్రీ అంటే ఉల్లిపాయలు ఫ్రై చేసింది చల్లగా కావాలి. బాయిల్డ్ ఎగ్స్ కూడా చల్లగా అయి ఉండాలి. ఆ తర్వాత నేను ప్రాసెస్ చూపిస్తా ఎట్లా చేయాలో. ఓకే, సో ఎగ్స్ బాయిల్ చేయడానికి వేసేసుకున్నాను. 7 ఎగ్స్. 7 అంటే హాఫ్ కట్ చేస్తాం కాబట్టి 14 అవుతాయి. బట్ ప్రాబబ్లీ ఇందులో ఈ పేస్ట్రీలో మేబీ 12 అవుతాయి అనుకుంటాను. బట్ ఎనీవేస్ చేస్తున్నప్పుడు చూసుకోవచ్చు. బట్ ఎక్స్ట్రా ఉంటే వచ్చే నష్టం ఏం లేదు. సో ఇది ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి టైమర్ పెట్టేసుకున్నాను. సో ఐ జస్ట్ పుట్ ఫర్ 15 minutes. ఓకే, క్లోజ్ ద లిడ్. 15 minutes దాకా ఎగ్స్ బాయిల్ చేసుకొని చల్లగేదాకా చూస్తాను. ఇన్ ద మీన్ వైల్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను. సో ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. సేమ్ టైంకి ప్యాన్ పెట్టేసుకొని ఉల్లిగడ్డలు ఫ్రై చేసేసుకుంటా. కొంచెమే ఆయిల్, చాలా వేయకండి, ఎందుకంటే మళ్ళీ ఆ ఎగ్ పఫ్స్కి ఆల్రెడీ దాంట్లో కొంచెం బటర్ అదంతా పెడతారు. సో చాలా వేయకండి. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఇది ఫ్రై కావాలి, సాటే కావాలి కదా. సో ఉల్లిపాయలు వేసేసుకొని ఇది ఉల్లిపాయలు తొందరగా ఫ్రై కావాలంటే టిప్ ఏంటంటే సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. సో ఉల్లిపాయలు రైట్ వేసేసుకొని సాల్ట్ మీరు ఎంత అనుకుంటే, నేను మాత్రం 2 ఉల్లిగడ్డలు వేసిన కాబట్టి నేను ఒక 1/4 స్పూన్ ఒక ఉల్లిగడ్డకి వేసుకుంటే, సో 1/4 1/2 టేబుల్ స్పూన్ అవుతుంది. సో 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను. సో ఇది కొంచెం ఫ్రై అయినాక అప్పుడు నేను చిల్లీ పౌడర్ వేస్తాను, లేకపోతే ఇప్పుడు వేస్తే అది మాడిపోతుంది. కొంచెం పసుపు. ఓకే, సో ఫ్రై కానిద్దాం. ఇది ఫ్రై అయిపోయినాక దెన్ ఐ షో యూ. ఓకే, సో ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అవుతుంది. ఈ టైంకి కొంచెం జింజర్ గార్లిక్ వేసేస్తా. ఓకే, ఈ జింజర్ గార్లిక్ కొంచెం ఫ్రై అయిపోయినాక కారం వేస్తా. అప్పుడు చల్లబెట్టేసి దెన్ మనం ఎగ్ పఫ్స్లో పెడతాం. ఓకే ఓకే, ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చిల్లీ పౌడర్ అంటే నేను చాలా కారం వేయట్లేదు. బట్ చాలా కారం అనుకున్న వాళ్ళకి 1/2 స్పూన్ కంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1/2 స్పూన్, టీ స్పూన్ వేస్తున్నాను. టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ వేస్తున్నాను. ఓకే, ఇంకా కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటా. అది కూడా కొంచెమే.
ఇప్పుడు ఒక 5 to 10 minutes మూత పెట్టేసి పెడతాను. దెన్ అది తొందరగా ఉడికిపోతుంది, లేకపోతే లేట్ అవుతుంది. అంటే ఇది మెత్తబడాలి మెయిన్గా, ఎందుకంటే ఎగ్ పఫ్స్లో పెడుతున్నప్పుడు అది మెత్తగా లేదనుకో మొత్తం బయటకు వచ్చేసి స్ప్లిట్ అయిపోతుంది, క్రాక్స్ వచ్చేసేస్తాయి అందులో. సో ఇది పెట్టేసి మూత పెట్టేస్తాను. సో ఒక 5 to 7 minutes నుండి చిన్న మంట మీద పెట్టానండి, ఉడికిపోతుంది అనేసి. సో ఏదో మొత్తం మెత్తగా అయిపోయింది. అదే ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీన్ని చల్లగా ఐట్గా గాలిలోన్నా ఎక్కడన్నా పెడతా. దాన్ని ఒక్కసారి చల్లగా అయిపోయినాక పఫ్స్లో పెట్టుకోవచ్చు. ఇంత లోపల నేను ఎగ్స్ కట్ చేసుకొని దీన్ని కూడా చల్లగా పెట్టేస్తా. ఓకే, సో ఉడకబెట్టుకున్న గుడ్లను కట్ చేసి హాఫ్ ఆఫ్ చేసేసుకొని రెడీ పెట్టుకున్నాను. అండ్ కర్రీ ఇంత అయ్యింది. అండ్ పేస్ట్రీస్ కట్ చేసుకొని ఇంత లోపల అవన్ ఆన్ చేసి పెట్టేసుకుంటాను నేను. సో 200 పెట్టేసుకొని 20 minutes దాకా పెట్టేసుకుంటా. బట్ ఐ థింక్ ఇంత లోపలనే వేడైపోయి ఉంటుంది కాబట్టి తొందర అయిపోతాయి అంతే. అండ్ అట్ ద సేమ్ టైం ట్రేస్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా. సో యాజ్ సూన్ యాజ్ నేను అది చేసేసి దీనిపైన డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు అనేసి. సో ఇందులోండి ఓపెన్ చేసి పఫ్ పేస్ట్రీ ఓపెన్ చేస్తే, ఓకే, పఫ్ పేస్ట్రీ ఓపెన్ చేశాను, చేస్తే ఇట్లా షీట్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ షీట్ని నేను ఏం చేస్తా అంటే డివిజన్స్ లాగా, పోర్షన్స్ లాగా కట్ చేసేసుకుంటా. సో ఇప్పుడు ఇది ఉంది కదా, సో ప్రాబబ్లీ లైక్ 3 portions కట్ చేసుకొని అందరూ మళ్ళీ హాఫ్ ఆఫ్ చేసేసుకుంటే, సో ప్రాబబ్లీ ఇప్పుడు నాకున్న ఎగ్స్కి నాకు ఎంత కావాలో అంత పేస్ట్ ప్రాపర్గా చేసుకుంటూ చేస్తాను. బట్ మరీ సన్నగా మళ్ళీ దాన్ని ఏమంటారు దీంతో చేస్తే ఎప్పుడైతే పఫ్స్ ఫ్రై అవుతూ ఉంటాయో ఊడిపోతుంది, దాని లోపల పెట్టిన ఫిల్లింగ్ తోటి ఊడిపోతుంది. సో ట్రై టు పుట్ ద సేమ్ థిక్నెస్. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు కట్ చేసుకొని అలా పెడతా ఉండండి, దానికి బటర్ కూడా పెట్టేసుకుంటే అతుక్కొని ఉంటుంది. ఓకే, సో నేను కట్ చేసినాక చూపిస్తాను మీకు పోర్షన్స్. సో నా దగ్గర ఉన్నాయి 14 హాఫ్ కట్స్ ఉన్నాయి. సో నేను దానికి డివైడ్గా సో ఇక్కడ 7 చేసుకున్నా, ఇక్కడ 7 చేసుకున్నాను నేను. ఓకే, సో నేను దీన్ని కొంచెం పిండేసి చపాతీ చేసేదాంతో కొంచెమే అన్నాను, ఎందుకంటే థిక్నెస్ ఉండాలి. సో ఇప్పుడు దీంట్లో నేనేం చేస్తానంటే ఫస్ట్ మనం ఆ ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని మధ్యలో పెడతాను. బట్ అగైన్ దిస్ ఈజ్ ఆప్షనల్, ఓకేనా. ఇప్పుడు ఒకవేళ పిల్లలు ఉండేసి వాళ్ళు తినను అనుకుంటే మాత్రము అవాయిడ్ దిస్. ఉత్తి ఎగ్ పెట్టేయండి. ఎగ్ కాకపోతే ఇప్పుడు మనం మిన్స్ మీట్ అట్లా ఉన్నా పెట్టుకోవచ్చు. సో ఇట్లా పెట్టినాక వాట్ ఐల్ బి డూయింగ్ ఇస్ ఎగ్ పైన పెట్టేసి, ఓకే, ఐల్ డూ లైక్ దాట్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే కవర్ చేస్తామో ఈ సైడ్స్కి బటర్ పెట్టుకుంటే ఎప్పుడైతే అవన్లో వేడవుతూ ఉంటుందో, అవన్లో వేడవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇది బయటికి రాదు. సో ఐ డూ లైక్ దట్. ప్లీజ్, ఇది నేను ప్రొఫెషనల్గా ఏం చేస్తలే, నాకు ప్రొఫెషనల్ కూడా ఏం చేయడానికి రాదు. సో చూసి మాత్రం ఏం కామెంట్ చేయకండి. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద బెస్ట్ వే వాట్ ఐమ్ డూయింగ్. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ చేసినప్పుడు, నాట్ దీస్ వన్స్, బట్ వంటలు చేస్తున్నప్పుడు పెద్ద పట్టించుకోకపోయేది. బట్ అగైన్ నేను ఇప్పుడు ఇంటి దగ్గర లేను కాబట్టి నా పిల్లలకి చేసుకోవాలి అంటే చచ్చినట్టు నాకు వచ్చిన వంటనే చేసుకోవాలి. సో ఏదో చేస్తూ ఉన్నాను, అది మీకు చూపిస్తున్నా. మీరు మాత్రం ప్లీజ్ కామెంట్ ఏం చేయకండి. ఓకే, సో ఐల్ డూ లైక్ దాట్ అండ్ లైక్ దిస్. నేను బ్రష్ ఎందుకు వాడతలేనని మాత్రం అనకండి, బికాజ్ ఆ బ్రష్ తోటి వాడితే నాకు ప్రాపర్గా బటర్ అంటినట్టుగా అనిపించలేదు. సో దట్స్ ద రీజన్ ఐమ్ నాట్ యూజింగ్ ద బ్రష్ హియర్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ. పైన మళ్ళీ కొంచెం బటర్ పెడతాను. ఒకవేళ బటర్ ఇష్టం లేని వాళ్ళు ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఓకే, ఎందుకంటే ఇది నాకు అవన్లో వేడవుతున్నప్పుడు నాకు బయటికి రావద్దు. మెయిన్ థింగ్ వై ఐమ్ పుట్టింగ్ ద బటర్ ఈస్ అది నాకు బయటికి రావద్దు, లేకపోతే వేడికి అది బయటకు వచ్చేస్తుంది. అది
రైట్. నౌ ఇన్ దిస్ వే నేను ఇప్పుడు ట్రే మీద పెట్టేసుకుంటాను. ఓకే, దిస్ ఈజ్ హౌ ఐ బి పుట్టింగ్ ఇన్ ద ట్రే. ఇదిగోండి, పఫ్స్ రెడీ అయినాయి. దే ఆర్ రెడీ ఫర్ గోయింగ్ ఇన్ టు ద అవెన్. ఓకే, సో నాకు ఆ పేస్ట్రీ తోటి నేను స్క్వీజ్ చేసి 7 చేశాను హాఫ్లో. ఓకే, కానీ ఎక్కువ కక్కుర్తి పడితే ఇందులో పెట్టేసి అవన్లో పెడితే తీస్తున్నప్పుడు మొత్తం పగిలిపోతాయి. సో బీ కేర్ఫుల్, ఎందుకంటే థిక్నెస్ ఉండాలి, మెయిన్గా థిక్నెస్ ఉండాలి. ఓకే, లెట్ మీ పుట్ ఇంటు ద అవెన్. దాని తర్వాత మీరు చూడండి. ఓకే ఓకే, సో అవన్లో పెట్టేశాను. సో దిస్ ఈజ్ గోయింగ్ టిక్ టిక్ టిక్. ఒక్కసారి అది అయిపోయినాక మనం పఫ్స్ కోసం ఒక్కసారి 5-10 minutes తర్వాత మళ్ళీ తిప్పుకొని చూద్దాం. ఓకే, సో ఒక 10 minutes అవుతుంది. ఐ కెన్ సీ గోల్డెన్ బ్రౌన్ అయినట్టుగా. ఓకే, సో ఇట్స్ అబౌట్ టు ఫినిష్. సో దాన్ని ఉల్టా తిప్పేసాను, సో దట్ కింద మన మాయిశ్చర్ ఉంటే మొత్తం వెళ్ళిపోద్ది అని చెప్పేసి. సో ఇది ఆల్రెడీ టైమర్ వచ్చేసింది, ఆఫ్ అయిపోతుంది. దెన్ వీ క్యాన్ పుట్ దమ్ ఇన్ టు ద ప్లేట్, సర్వ్ చేసుకోవచ్చు అప్పుడు. ఓకేనా, ఐల్ షో యూ. సో రెడీ, ఎగ్ పఫ్స్ రెడీ.